అంటున్నాను. వాళ్ళతోనే చేయించుకోండి. నేను మరి నెల రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చినారు? ఇప్పుడేం చేయాలి మరి? మీరు పెద్ద పెద్ద నాయకులంతా నడబడతలేరేమో. కోట్ల రూపాయలు, 100 కోట్లు, 200 కోట్లు ఉన్న నాయకులందరూ ఏం కావాలన్నా అందరికీ రాజకీయాలు మీకే వస్తాయి అనుకుంటురా? రాజకీయాలు మీకే వస్తాయా? మీ గుమ్మడిదాలలో జిన్నారప్పలకు వస్తాయా? నృత్యం పోరాడు కూడా తెలుసుకుంటాడు, మంచి చెప్పాడు. అక్కడ పుట్టాలని పాలంటే తల్లి పాలు ఎక్కడ జ్వరాడుకుంటాడు. వాడు ఇంత హుషారు లెక్కలు ఉంటే ఎక్కడ కుదరదు. జేఏసీ తయారయ్యారు, ఓకే, సంతోషం. అన్ని పార్టీలు తయారయ్యాయి. నెల రోజులు అవుతుంది ధర్నాలు చేస్తున్నారు, మీరు రోజు చూస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నారు. మరి కనీసం జేఏసీ పెడుతున్నాము, ఇష్యూ ఉన్నది, మన నోటీసులో పెట్టిరా ఒకసారి? అన్ని ప్రయత్నాలు చేసిన లాస్ట్ మేము సాయం తీసుకోవాలని వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? నా దగ్గరికి ఏమవసరం? నేను చెప్పినాక తప్పుంటే ముక్కులాలకు రాస్తాను. వీళ్ళంతా రాజకీయ అనుభవం ఉన్నది. ఓన్లీ 30 ఏళ్ళు సార్, 40 ఏళ్ళు సార్ రాజకీయాలు చేసేవాళ్ళు. సపోజ్ రెడ్డి సార్ పెద్ద పెద్ద నాయకులు లేరా అంటున్నారు. ఆ నాయకులతో చేయించు. రాష్ట్ర నాయకులు, ఆల్ ఇండియా నాయకులు వాళ్ళంతా ఎక్కడ పోయినా వాళ్ళంతా అదే తుమ్ములు కదా. వాళ్ళతో చేయించుకోరు. మా అన్ని ప్రయత్నాలు చేసారు కదా. చేసినప్పుడు లాస్ట్ ప్రయత్నం నాతో అవుతుందని గ్యారంటీ అవుతుంది? గ్యారంటీ లేదని ఏం కాకపోయింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? చెప్పమా. ఇప్పుడు మీరు గమనిస్తే 10 రోజుల్లో వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు. అవన్నీ అయిపోయినాయి. జేఏసీ తయారు చేసుకున్నారు. మీరే చెప్పినావు జేఏసీ 6 పార్టీలు కలిసి చేసినావు, నర్సాపూర్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మళ్ళీ అవుతుందని చెప్పినావు. మాకు చెప్పి మరి జేఏసీ తయారైనా మాకు ఇష్యూ ఉన్నది నడవన్నా అనే మాట చెప్పిరమ్మా. మేము లోకల్ ఎమ్మెల్యే పోయి 2సారి గెలిచి 3సారి గెలిచాడు. ఇదంతా పబ్లిక్ ఆశీర్వాదం అంటున్నాం. అహంకారంగా చెప్తలేండి. నేను ఓడాడు తీసుమార్కాడు లోకల్ ఎమ్మెల్యేలు కాదా చేసేటోడు చేయమని చూస్తా. గల్లలు ఎగరేసుకున్న నాయకులంతా తీసుకొని పోయి చెప్పి మరి తెలుస్తుంది. అప్పుడు జేఏసీ నాయకుడిగా చేయి. ఎందుకు రాలేరు? ముఖం లేక రాలేదు. ఎందుకు రాలేరు? దానికోసం ట్రై చేస్తున్నాం. ఇంత పట్టింది. వాస్తవానికి ఎందుకు ఇది చేసినామంటే పబ్లిక్ పంచాయతీ, పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ సమస్య, దాని గురించే మాట్లాడుతున్నాను. మరి అన్ని అర్థమైనాక ఇప్పుడు వస్తుంటే నెల రోజుల తర్వాత లెక్క చొప్పున పోవాలి కదా. పోవాలంటే అన్నాక వాళ్ళు కూడా పడతారు. చెరువు పాశమైన ఇండస్ట్రీస్ వచ్చినాయి. చెరువులు కూడా మాయమైపోయినాయి. శ్మశాన వాటికి అయిపోయింది. ఇప్పుడే డెవలప్ అవుతున్నది. ఇప్పుడిప్పుడే పొల్యూషన్ అంతా అరికట్టి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. రెంటల్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ కల్చర్స్, విల్లాస్ ఇప్పుడు అవుతున్నది. నాగా పెద్ద మనిషి చెప్పి